గట్టి చెప్తారా? స్వస్థపరుస్తాడు. అంటే షీ సా హర్ సెల్ఫ్ హీల్డ్. హల్లెలూయా. తను చూసింది, నేను ఆయనని ముట్టుకుంటే చాలు, ఆయన చెంగుని, ఆయన వస్త్రపు అంచుల్ని ముట్టుకుంటే చాలు, అంతే నేను స్వస్థ. అంటే షీ సా అండ్ షీ స్పోక్ అండ్ దట్ ఇస్ వై షీ గాట్ హీల్డ్. హల్లెలూయా. మీరు చూడాలి, మీరు పలకాలి, అది మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అద్భుతకరుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అద్భుతకరుడు. కానీ అది మీ జీవితంలో ఎలాగ నెరవేర్చబడుతుంది అంటే మీ విశ్వాసాన్ని బట్టి, మీరు ఆత్మీయ రంగంలో చూడటం బట్టి, మీరు పలికే మాటలు బట్టి, మీరు ఏది ప్రకటిస్తారో అది మీ జీవితంలో జరుగుతుంది. హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇంగ్లీష్లో చదివితే ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్. ఆమెన్. ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అంటే విశ్వాసము అని అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మీరు చూస్తున్నారు, ఎక్కడ వెలిచూపులు బట్టి కాదు, న్యాచురల్ ఐస్ తోటి కాదు, ఈ నేత్రాలతోటి కాదు, విశ్వాసపు నేత్రాలతో మీరు చూసినట్లయితే అవి నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు, ఉన్నవి అనుటకు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. ఇది ఒక బైబిల్ స్టడీగా తీసుకోండి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యమైనవి అంటే ద ఇన్విజిబుల్ థింగ్స్, బట్ యు సే ఇట్ ఈస్ దేర్. మన విశ్వాసము, క్రైస్తవుల విశ్వాసము లోకానికి వెర్రితనంగా కనపడుతుంది. అవునా? మనము నమ్మేవి, మనం విశ్వసించేవి, మనము ఆశించేవి, మనము ప్రార్థించేవి వీరికి ఏమైనా పిచ్చా? అందరేమో వారి జీవితాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఎట్లాగా పోగు చేసుకుందామని ప్రయత్నిస్తుంటే, వీరు మాత్రము నేను దేవుని కోసం హతసాక్షి అవుతానంటారు, వీరు దేవుని కోసం అన్ని ఇచ్చేస్తానంటారు, వీరు దేవుని కోసం ఎంతకైనా తెగించేవారు ఉంటారు. విశ్వాసం అంట లోకానికి వెర్రితనంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ మాట గట్టి పట్టుకోండి. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. వాట్ ఆర్ యు సీయింగ్ ఇన్ ద ఇన్విజిబుల్? ఇన్విజిబుల్ అంటే ఆత్మీయ రంగంలో మీరు ఏం చూస్తున్నారు? అదృశ్యమైన వాటిలో మీరు ఏం చూస్తున్నారు? అది ఉన్నవి అని మీరు పలకాలంట. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ హీలింగ్, సే ఐ వాంట్ హీల్, ఐ విల్ బీ హీల్డ్ అండ్ ఐఎమ్ సీయింగ్ హీలింగ్ ఇన్ మై లైఫ్. ఆమెన్. మీ జీవితంలో ఏది కావాలన్నా అంటే మరలా దేవుని మహిమ కొరకు కాకుండా మీ స్వతహాగా మీ స్వార్థం కోసం అంటే వేస్ట్ అండి. ఇది దేవుని మహిమ కొరకు అని మీరు అడుగుతున్నట్లయితే అవి నిశ్చయముగా జరుగుతాయి, నిశ్చయంగా నెరవేర్చబడతాయి. యేసు ప్రభుని చూసినట్లయితే ఈ మొదటి ఆది కాండం నుండి మలాకి గ్రంథము వరకు యేసు ప్రభు గురించి ఎన్నో ప్రవచనాలు. యేసు ప్రభు మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య బలిగా అవ్వబోతున్నాడు, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా తను తాను సమర్పించుకుంటాడు, ఆయన దెబ్బల వలన మనకి స్వస్థత అని మెస్సయ్య గురించి, యేసు ప్రభు గురించి మొదటి నుండి మలాకి గ్రంథం వరకు రాయబడింది. మరి మీరు చూసారా? ఈ పాత నిబంధనలు యేసు ప్రభుని ఎంతమంది చూసారండి? హల్లెలూయా చెప్తారా?